మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామం వద్ద ఈరోజు ఉదయం సుమారు 3:30 ప్రాంతంలో అరకు లోయ దగ్గర దాదాపు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందగా 22 మందికి క్షతగాతులైనారు. ఈ క్షతగాతులందరినీ కూడా అక్కడే ఉన్న చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మన చిత్తూరుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 5 మంది చనిపోగా 2 క్షతగాతులుగా మిగిలారు. ఈ 5 మందిలో చిత్తూరుకు సంబంధించి గిరింపేట మరాఠా వీధికి చెందిన వాళ్ళు నాగేశ్వరరావు, శ్రీకళ, అదేవిధంగా మురకంపట్టుకు చెందిన దొరబాబు అనే వంట మనిషి కూడా చనిపోవడం జరిగింది. ఇందులో క్షతగాతులు 3 తీసుకుంటే మరాఠా వీధికి సంబంధించి ముంతాజు, ఆసిఫ్, అదేవిధంగా ఇక్కడ నాగేశ్వరరావు గారి భార్య ఆమె కూడా ఇక్కడ క్షతగాతులైనారు. వీరందరూ కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలమనేరు సంబంధించి 2 వ్యక్తులు చనిపోయినారు. సునంద, శివశంకర్ రెడ్డి ఈ భార్యాభర్తలు 2 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ ఒక ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకొని టూర్కి ప్రయాణమైనారు. ఈ నెల 6వ తేదీన సుమారు 7 రోజుల పాటు వారు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటా ఈరోజు ముగింపు చివరి రోజు ఉదయాన్నే ఇక్కడ చిత్తూరుకు దిగాల్సిన సమయంలో దాదాపు మారేడుమిల్లి వద్ద మంచు కమ్ముకోవడం వల్ల డ్రైవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో అదుపు తప్పి బస్సు అయితే లోయలో పడింది. ఈ లోయలో పడడంతో డ్రైవర్తో సహా దాదాపు 22 మంది క్షతగాతులైనారు. వీరందరూ కూడా ఇప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేతోనూ, హోంశాఖ మంత్రితోనూ, ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జితోనూ ఇప్పటికే ఫోన్లో మాట్లాడి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక్కడ చిత్తూరులో ఎవరైతే చనిపోయినారో, క్షతగాతులు ఉన్నారో వారి ఇంటి వద్దకు అధికారులను పంపించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తారు. భార్య వేరు అమ్ములు, వాళ్ళకి పిల్లలు లేరు. ఆమెకు వాళ్ళది మామూలుగా సొంత ఊరు కడప. వాళ్ళది కడప. వాళ్ళది వాళ్ళ ఆయన సోడా కంపెనీ ఏదో పెట్టుకున్నారు. వయసు అయిపోయింది. బంధువులంతా అంతా కడపలో ఉన్నారు. అంతా వయసు ఈయనకు అబౌవ్ 60-65 ఉంటుందండి. ఈయనకు 65 ఉంటుంది. లాస్ట్గా ఎప్పుడు మాట్లాడినారు? లాస్ట్కు ఈ మధ్య వాళ్ళు ఏదో అనంతములది మాట్లాడేదో ఈ ఇంటి గొడవ వల్ల వాళ్ళు మేము ఇంటి నుంచి బయలుదేరాను. మేము బయట వెళ్ళిన ఏం వర్క్ చేస్తా ఉన్నారు ఆయన ఇంపాక్ట్లో ఇంపాక్ట్లో సూపర్వైజర్, ఇంక్ మేనేజర్గా ఉన్నారు. ఆయన 2015లో రిటైర్మెంట్ అయిపోయారు. తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన అంటే ఎక్కడ జాబ్ చేయట్లేదు, మళ్ళీ జాబ్ ఇంట్లోనే ఉంటున్నారు. అది వాళ్ళ భార్య, పిల్లలు లేదు. మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేదు. ఆమె వాళ్ళిద్దరు కింద ఉంటున్నారు, మేము పైన ఉంటున్నాము. ఆమె కూడా పోయింది. ఆమె కూడా 2 కలిసి వెళ్ళారు టూర్కి. ఆమెకు బాగుందంట, చిన్న దెబ్బలు తగిలిందంట, ఇంకేం ప్రాబ్లం లేదంట. ఆయన మాత్రం ఇదే అయ్యారని మాకు మేము ఫోన్ చేసి కూడా అది ఇది కావడం లేదు, అది కింద పడిందో ఏమైందో, అది ఎర్లీ మార్నింగ్ కదా. వాళ్ళు మాత్రం మాకు మెసేజ్ ఇచ్చారు, అది తెలిసింది. చూసుకొని వస్తామని మన ఫోన్ చేసి మార్నింగ్ ఎట్టామని చెప్పారు. ఈ రోజు మార్నింగ్ వస్తామని మార్నింగ్ వచ్చేస్తారండి. ఒకరే ఉంటారు. వాళ్ళ పిల్లలు యుఎస్ లో ఉంటారు. ఒకే కొడుకు యుఎస్ లో ఉంటారు. భర్త చనిపోయారు, రిటైర్డ్ అయ్యారు. కొడుకు రాలేదు. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆమె ఒకటే ఉంటుంది, పైన ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఏదన్నా తీసుకున్నాను వెళ్తుంది. ఈవినింగ్ టైంలో ఆమె పోయి తెచ్చుకుంటారు. నిన్న సాయంత్రం 6:30కి చేసినారు. ఇట్లా అరకు నుంచి ఇట్లా వెళ్తున్నాం. 6:30 అట్లా చేసినారు. మళ్ళీ 9:30కి చేసినాము. మళ్ళీ తెల్లారి లేసి టీవీలో చూస్తే ఇట్లా. మార్నింగ్ మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? మార్నింగ్ ఏం రాలేదు. మార్నింగ్ దీంట్లో టీవీలో చూసి మేము కాల్ చేసినాము. అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళు కళ అనేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎత్తి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఎవరో చనిపోయినా తెలియదు అన్నారు. బిడ్డలు కూడా అంత బాగా సాకి బిడ్డలు మాకు లేదు తెలుసుకున్నప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాం, జీర్ణం చేసుకోలేకపోతున్నాం. బిడ్డలు ఇద్దరు. ఆ పాప కూడా దేవునికి అంత సేవ చేస్తా ఉండేది. ఓంశక్తి గుడిలోనే ఉంటా ఉండింది 24 hours. అమ్మాయి
అంత దీక్షలో ఉండేది, అంత మంచి పని చేస్తా ఉండేది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి ఎవరికి ఆదుకోవాలన్నా ఆదుకుంటా అనేది ఆ పాప. శివ అనే పిల్లోడు కూడా అంతే, ప్రతి ఒక్కరిని మంచిగా పలకరిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఎవరికి ఏం కష్టం ఉన్నా ఓదార్స్తా చెప్తారు వాళ్ళు. అంత పెట్టి బిడ్డలు వెళ్ళిపోయినారని చాలా బాధగా ఉంది. భద్రాచలం వద్ద లోయలో ఒక బస్సు పడిపోవడం జరిగినది. అందులో పలమనేరు పాతపేటలో మున్నారాయణ శెట్టి వీధికి చెందిన మన శివశంకర్ రెడ్డి మరియు సునందారెడ్డి వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళ నాన్నగారు ఎల్ఎంబి బ్యాంక్లో పనిచేసే వ్యక్తి, రామచంద్రారెడ్డి గారు ఆయన పేరు. వీళ్ళు మన వీధులు అందరితో కూడా కలుపుకొలతనంగా ఉంటారు. వీళ్ళు చనిపోవడం మా మున్నారాయణ శెట్టి వీధులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైనారు. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు రాజేష్ గుంటూరు నుంచి మరియు వాళ్ళ బామర్ది లక్ష్మీపతి ఎస్పీ ఆఫీస్లో వర్క్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కొత్తగూడెం బయలుదేరారు. రేపు బాడీ పలంనేరు చేరుకోవచ్చు. రేపు ఈవినింగ్ దహన క్రియలు ఉండొచ్చు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నాం. నిన్న కూడా మాట్లాడినా ఫోన్ చేసి మాట్లాడినాను. వస్తారు కదండి, నిన్న ఫోన్ చేసి ఈరోజు చేద్దాం అనుకున్నా, మధ్యాహ్నం చేద్దాంలే అనుకుంటా అంటే ఆ లోపల తెల్లారి ఇట్లా చెప్పినాడు. అట్లా యాక్సిడెంట్ అయింది. అంతేనా? మీకేమవుతారు ఫ్రెండ్